సినిమా పేరు రాబిన్ హుడ్ అని కాదండి, రాడ్ హుడ్ అని పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. Don't forget to like and subscribe. ఈరోజు మనం రాబిన్ హుడ్ రివ్యూ అయితే చూద్దాం. నేను ఆల్రెడీ చూసి వచ్చాను, నాకు కొంచెం ఫీవర్గా ఉంది, అందువల్ల నేను 2 days నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను. అందువల్ల మీకు వీడియోస్ అయితే రాలేదు, కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలో నేను సినిమా చూస్తున్నంతసేపు నిజంగా థియేటర్లో ఏమవుతుందిరా అంటే ఏం లేదండి, అక్కడ ఏం లేదమ్మా, అక్కడ ఏమవదు, ఈ టైపే ఉందండి సినిమా. ఆ స్టోరీ సెలక్షన్ ఏంటి, హీరోయిన్ ఎందుకు ఉంది, ఆడేం చేస్తున్నాడంటే ఏమీ లేదండి, స్టోరీకే సంబంధం లేదు. ఆడేదో ఫస్ట్ హాఫ్లో ఎందుకు అలా దొంగ కింద మారాడు అన్నది చూపించారు, అక్కడ వరకు బాగానే ఉందండి. సెకండ్ హాఫ్ మొత్తం ఎంత చెత్తగా ఉందండి, అంత చెత్తగా ఉంది నిజంగా. హీరోయిన్ ఏమో ఒక బేస్లెస్ వరస్ట్, అసలు క్యారెక్టరైజేషనే లేని హీరోయిన్, ఏదో చూపించాలని పెట్టుకున్నాం హీరోని అన్నట్టుగా పెట్టారండి. అసలు ఇంకా ఆ తర్వాత జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ వింటే నాకు వామిటింగ్స్ ఒకటే తక్కువ అండి, ఇంకా తక్కువ, అంతా ఇంకా పరిస్థితి అలా ఉంది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడితే ఎంత చెత్తలా ఉంది, ఆ మ్యూజిక్ వింటే అలా ఉంది తెలుసండి. దేవరాల ఆయుధ పూజ సాంగ్లో మ్యూజిక్ని అటు తిప్పి మిక్స్ చేసి కొడిసి ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు, అలాగే అనిపించిందండి. ఎవరన్నా ఖచ్చితంగా డీప్గా అనండి ఒక 2-3 సార్లు ఆ మ్యూజిక్ని ఈ మ్యూజిక్ని, మీకు అర్థమైపోద్ది. అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా నాకు మాత్రం చిరాకు వచ్చిందండి. నిజంగా నితిన్ గారు పాత సినిమాలు బాగుండి, స్టోరీ సెలక్షన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, ఈ మధ్యలో దెబ్బేశారు ఆయన కూడా. నాకు లాస్ట్ సినిమా మాచర్ల నియోజకవర్గం కూడా అలాగే అనిపించింది, చెత్తలాగే ఉందండి, అది పెద్ద స్టోరీ ఏం లేదు. ఇది కూడా అంతకన్నా వరస్ట్గా ఉంది, దానికన్నా వరస్ట్. అదైతే కొద్దో గొప్ప చూడొచ్చండి సినిమా, అవి అసలు చూడటానికే లేదు, వరస్ట్ అసలు. ఎందుకో తెలియదు సినిమా. వెంకయ్య గారు ఎందుకు తీశారో తెలియదండి, ఆయనకే తెలియాలి. బయట టాక్ వచ్చింది హిట్ అని చెప్పుకున్నారంట, హిట్ ఎక్కడంటే సినిమా అసలు నాకు అర్థమవుతుంది. బేస్లెస్ స్టోరీ, సెన్స్లెస్ స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడు ఎలా దొంగేయడో చూపించారు, మరి సెకండ్ హాఫ్లో ఏం చేస్తున్నాడంటే ఏమీ లేదు. ఆడేదో మనోడు ఇండియాస్ #1 ఏజెన్సీ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏదో చేశారు, ఆఖరికి మొత్తానికి కీలకతం దుకాణ బంధని ఏదో చూపించారు. అని లేపిసారు సీసీ కెమెరాల మధ్యలో ఏవో చెప్పారు. అసలు సినిమా స్టోరీ ఉందంటే ఒక ప్లాట్ లైన్, ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్తున్న మాదిరి ఉండాలండి, అర్థమైందా? అలా స్టోరీ లైన్ బట్టే అలా వెళ్తూ ఉండాలి. మధ్యలో ట్విస్టులు మీరు పెట్టాలి, ఎలివేషన్ ఉంటే ఎలివేషన్ చేయాలి. అంతేగాని ఈ సీన్లో హీరోయిన్ ఎలివేట్ చేద్దాం, ఇక ట్విస్ట్ పెడదాం, ఇది ఎక్కడికి మారుద్దాం అంటే స్టోరీ పడుకుంటుంది. పోనీ స్టోరీని మీరు ఏమైనా మార్పులు చేర్పులు వాళ్ళకి తగ్గట్టు చేశారనుకో, ఇంకా మొత్తానికే పడుకుంటుంది. అలా ఎప్పుడు చేయకండి. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ సినిమాకి హీరోయిన్ అవసరం లేదండి తెలుసా. నిజంగా ఏదో కావాలని హీరోయిన్ ఉండాలి, హీరో పక్కన ఉంటే బాగుంటుంది అన్నట్టు పెట్టారు. అసలు సీరియల్ అవసరం లేదు, చిన్న హీరోయిన్ పెట్టినా పక్కన సూట్ అయిపోద్ది. ఏదో సీరియల్ అని తీసుకోవాలని తీసుకున్నారు, ఏదో యాక్టర్ ఇప్పుడు వచ్చింది సినిమా ఇట్టు కొట్టించేద్దాం, హీరోయిన్ పెట్టి లాగేద్దాం, ఆడేద్దాం అనుకున్నాను. ఏం ఆడదండి. నేను చెప్తాను, సినిమా చాలా వరస్ట్గా ఉందండి. నితిన్ గారు, మీరు మాచర్ల నియోజకవర్గంలోనే అలాగే దెబ్బేశారు, ఇప్పుడు ఇలాగే దెబ్బేశారు. మీరు ఫ్యూచర్లో ఇంకో 2-3 సినిమాలు కనుక మీరు ఇలా తీస్తే ఇంకెవరు చూడరండి, ఇంక రారు. డైరెక్టర్లు అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఈ వీడియో పరంగానే, మిగతా ఇంకా 3 వీడియోలు రావాల్సిన రివ్యూ, అవి కూడా వస్తాయి. కానీ నాకు ఆ 3 వీడియోల కన్నా ఇది మాత్రమే చాలా దెబ్బేసింది అనిపించిందండి. మీరు డైరెక్టర్లు అందరూ కూడా చెప్తున్నాను చూడండి, మీరు టైం పట్టినా పర్లేదండి, మీరు ముందే రిలీజ్ డేట్ ఇచ్చేసి ఈ డేట్కి దింపాలని ఫిక్స్ అయిపోద్ది. సినిమా మొత్తం క్లియర్గా స్టోరీ ఏమనుకున్నారో అది మొత్తం తీసిన తర్వాత ఎడిటింగ్లో ఉన్నప్పుడు ఈ డేట్కి ఫినిష్ అయితే ఈ డేట్కి ప్రమోషన్లు చేసి ఈ డేట్కి రిలీజ్ చేద్దామని మీరు అప్పుడు అనుకోండి. సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో ఉన్నప్పుడు మీరు డేట్లు అనుకోవాలి, రిలీజ్ డేట్. ముందే రిలీజ్ డేట్ అనుకుని మేము నెక్స్ట్ ఇయర్ జనవరికి వచ్చేస్తున్నాం అని చెప్పి జూన్లో షూటింగ్ మొదలెట్టి ఒక 6 నెలల్లో తీసేస్తామంటే ఏదో తీసేస్తారు, అది జనవరికి వచ్చేసరికి పడుకుంటుంది. సంక్రాంతి కాబట్టి ఏదో 9లో కొట్టుకుపోయినాడు 100 కోట్లు కొట్టుకుపోద్ది, అలా వద్దండి. సినిమాని మీరు స్టోరీ ఏమనుకుంటే దానికి తగ్గ హీరోని, దానికి తగ్గ హీరోయిన్
మీరు క్యారెక్టరైజేషన్ ఎప్పుడన్నా క్యారెక్టర్ బాగుండేదంటే రీసెంట్ టైమ్స్లో కోర్ట్ బాగుందండి. కోర్టులో క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంది, వాళ్ళు ఎందుకు ఉన్నారన్న దాని మీద చూపించారు. ఆ మంగప్ప క్యారెక్టర్ చాలా బాగుంది. ఒరిజినల్గా రియల్ లైఫ్లో అలాంటి మంగప్ప ఉంటే చాలా బాగుంటుంది. అలా ఉండాలి క్యారెక్టర్ అంటే, అలా డిజైన్ చేయాలండి. అసలు అందులో ప్రియదర్శి గారి యాక్టింగ్ చాలా బాగుంది. న్యాచురల్గా ఒక ఫైట్ లేదు, ఏం పెట్టలేదు, ఎలివేషన్ లేకుండా సినిమా తీశారు. ఈ సినిమాలో స్టోరీయే లేదు సరిగ్గాని. ఆ ఫస్ట్ హాఫ్లో చూపించే సెకండ్ హాఫ్ ఏదో కానించేద్దాం అన్నట్టు చూపించారు. ఫస్ట్ హాఫ్లోనే స్టోరీ అయిపోతే సెకండ్ హాఫ్ ఏముంది, అది ఏదేదో మాట్లాడుద్ది. అదేమో ఫస్ట్లోనేమో అది టాప్, దానివల్ల ఇది అయిపోయింది, తోపు తురుము పెరిగిపోయింది, షేర్స్ అంటారు. ఆ తర్వాత అది ఎక్స్పెక్టెడ్ వర్సెస్ రియాలిటీలా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్లో నేను అదిరిపోయాను అనగానే రియాలిటీలో పడుకుంటుంది. అలాగే ఉంటుంది. ఒక్కటి చెప్తాను కదండి, సినిమాలు తీస్తే కరెక్ట్గా తీయండి, లేదంటే లేదు. సినిమా తీసి నేనైతే ఆనెస్ట్గా జెన్యూన్ రివ్యూ చెప్తున్నానండి. ఖచ్చితంగా నాకైతే సినిమా చాలా వరస్ట్గా ఉంది. ఈ వీడియో చూసిన ఎవరేమన్నా అనుకోండి, నేను చెప్తున్నాను. ఇక నుంచి సినిమా బాగుందంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు, పాత ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళతో చేయించాలి. మనిషారం ఉన్నాడు, ఇప్పుడు ఏమైనా తీసిపోయాడా? ఆ చేత చేయించుకోవచ్చు కదా. మీరు అందరూనే డిఎస్పీని మొన్న ఏదో కంగువ వచ్చింది, దాంట్లో ఫ్లాప్ అన్నారు, మ్యూజిక్ బాగాలేదన్నారు, సాంగ్స్ అవి ఏదో అంతమంది మాత్రం ఉన్నాయన్నారు. అప్పుడే తీసుకోవడం మానేశారు. ఎందుకంటే హాలీవుడ్ అందరూ ప్రతిదానికి అనిరుద్ధే. తమిళ వాళ్ళు అనిరుద్ధ్ అన్నారంటే హాలీవుడ్లో కూడా మీరు అనిరుద్ధే. ఇంకా అదొకటి తక్కువైపోతుంది. నేను ప్రతిసారి అదొక ఇదైపోతుంది. మీరు మార్చాలి, మీరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మార్చాలి. కొత్త వాళ్ళు తీసుకొస్తేనే ఇండస్ట్రీ బాగుపడుద్ది. కొత్త యాక్టర్లు అలా కొత్త యాక్టర్లు తీసుకురావాలి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావాలి, కొత్త డైరెక్టర్లు రావాలి. అందరూ కొత్త వాళ్ళు వస్తే బాగుంది. పాత వాళ్ళు పోవాలంటే అవసరం లేదు, ఉండాలి, తప్పులేదు. కానీ వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. ఇంకా కమింగ్ టు ద సినిమాకి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ, నేనైతే ఇంకా సినిమా మీరు చూడాలా వద్దా నన్ను అడిగితే ఖచ్చితంగా సినిమా అవసరం లేదులేండి. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకోండి, బాగుంటుంది. లేదా డబ్బులు దండగా సినిమాకి వెళ్ళి. ఇంకా తర్వాత సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే నేను 10కి 4.0 అండి. రెడ్. ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. జై హింద్.